వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండల పరిధిలో గల వంటిమామిడి గ్రామంలో ఉన్న పంచాయతీ గ్రామ సచివాలయం వద్ద జనవరి 86 సోమవారం నేటికి రాజ్యాంగం అమలై సందర్భంగా 77 రాజ్యాంగ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 77వ రాజ్యాంగ దినోత్సవం గురించి సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ మన దేశ స్వేచ్ఛ సమానత్వం హక్కులను ఆయన తెలియజేశారు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ ఎస్ సత్య వెంకటేష్ ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో వంటిమామిడి స్కూల్ చైర్మన్ దొబ్బ నాగేశ్వరరావు, స్కూల్ వైస్ చైర్మన్ ఉలగాటి సామ్యూల్, మాజీ సర్పంచి కింతాండ ఏసోపు, యనమల అప్పారావు, బత్తుల ధర్మరాజు, యనమల సత్యనారాయణ, నేమాల కాసు, కింతాడ చిలకయ్య, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విలేకర్ గారు కూడా ప్రత్యేకంగా నా జైభీమంతో ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాలను మనం చేసుకోవడానికి మరి ముఖ్యంగా ఈరోజు మనకి జనవరి 26 అంటే మనకి పూర్తి స్వతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే ఈ పూర్తి స్వతంత్రం అనేది మనకి ఆగస్టు 15 ఏమో స్వతంత్రం ఇస్తానన్నారు, కానీ పూర్తిగా అయితే ఇవ్వలేదు. ఆగస్టు 15 కానీ లేకపోతే మన ఈ జనవరి 26 కానీ జెండా వందను కూడా మనము ఆగస్టు 15 అయితే కింద నుంచి పైకి ఎగరేస్తాం. అలాగే జనవరి 26 అయితే పైనుంచే ఎగరేస్తాం. ఎందుకంటే పైనుంచి ఎగరేస్తున్నాం అంటే మనకు పూర్తి స్వతంత్రం మనం అవ్యం కనుక. అలాగే ఇంతటి చక్కటి రోజుని ఇలా ప్రతి సంవత్సరం మనం ఎలా చేసుకోగలుగుతున్నాం అంటే దానికి ప్రధాన కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఎందరో మహానుభావులు, భగత్ సింగ్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఇలాంటి మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితమై ఈరోజు మన దేశానికి ఒక స్వతంత్రం మనం తెచ్చుకోగలిగాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రాణత్యాగము, వాళ్ళ యొక్క చేసిన సేవలే ఈరోజు మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాము. అలాగే మరీ ముఖ్యంగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రానని చెప్పు ఒక బాధ ఉండేది. స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించిన సందర్భంలోనూ ఒక రౌండ్ టేబుల్ సమావేశంలోనూ మీకు నిజంగా ఒకవేళ మీ దేశాన్ని మీరు పరిపాలించుకోవడానికి మీకు అవకాశం ఇస్తే మీరు ఏ విధంగా మీరు పరిపాలన చేయగలుగుతారు, ఏ విధంగా కూడా కొన్ని అప్పుడున్న నాయకులను కూడా బ్రిటిష్ వారు అడగడం కూడా జరిగింది. ఆ సందర్భంలో కూడా మనకంటే స్వతంత్రాన్ని ఇచ్చారు, కానీ మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలో ఏంటో కూడా మనకు తెలియదు. ఆ తెలియని సందర్భంలో కూడా ఎంతోమంది దాన్ని పోటీ పడితే మనకి చాలామంది అనుకుంటారు బాగా చదువుకున్నారు అంబేద్కర్ గారు, అందుకని ఆయనకి పిలిచి ఇచ్చారు. పిలిచి ఇవ్వడం బట్టి ఆయన రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగం రాయడం బట్టి మనకి అంటే ఎలా చెప్తారంటే చాలామంది చరిత్ర తెలియని వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు క్లియర్గా క్లుప్తంగా మన చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. చాలామంది ఏమంటారంటే అంబేద్కర్ గారు బాగా చదువుకున్నారు కానీ ఆయన పిలిచి ఆయనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇవ్వడం బట్టి ఆయన రాజ్యాంగం రాసేశారు, అందుకని ఆయన ఈరోజు రాజ్యాంగం రచించారంటారు. కానీ తెలియని విషయం ఏంటంటే ఆయన భారత రాజ్యాంగం రాయడానికి ఎంతైతే కష్టపడ్డారో రాజ్యాంగానికి రాయడం కోసం అతను ఒక ఎన్నికల పరిషత్ అనేది ఒక ఎన్నిక నిర్వహించడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో అతను గెలిస్తేనే ఆ రాజ్యాంగాన్ని రాయడానికి అతను అర్హుడు. అయితే మొట్టమొదటి ఎలక్షన్లో ఆయన పోటీ చేస్తే ఆయన కొంతమంది వ్యక్తులు ఆయన కావాలని ఓడించడం కూడా జరిగింది. అప్పటి బ్రాహ్మణులు కానీ అప్పుడు వైశ్యులు కానీ కొంతమంది అప్పుడు కొంతమంది ఆ పొలంలో ఉన్న కొంతమంది అలా స్వార్థపు నాయకత్వం కోసం ఇలాంటి వాళ్ళని మహానుభావుని కావాలని ఓడించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఒక చోట వేరే ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి శ్రద్ధలతో మన రాజ్యాంగాన్ని అలాగే మన రాజ్యాంగం కోసం రచించిన పెద్దలని అలాగే స్వతంత్రం కోసం పోరాడిన యోధుల్ని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని మనం మనసా వాచ కర్మణ మనం ఎప్పుడూ కూడా వాళ్ళని గుర్తించుకొని మనకి స్వతంత్రం రావడానికి కారకులైన అందరికీ కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలని అలాగే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి ఫోటోకి పూలు వేసి సత్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాను.